తమిళనాట సరికొత్త ప్రభుత్వం ఏర్పడడానికి మరికొంత సమయం పట్టేటట్లుందని సమాచారం అందుతోంది. మరి ముఖ్యంగా అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తమిళహ వెట్రి కళహం గెలిచినప్పటికీ కూడా, ప్రజల యొక్క మద్దతును గెలుచుకున్నప్పటికీ కూడా అక్కడ గవర్నర్ అయినటువంటి రాజేంద్ర ఆర్లేకర్ గారు ఇంకా అక్కడ న్యాయ సలహాలను అలాగే న్యాయ సంప్రదింపులను కోరుతూ అసలు ఈ పార్టీకి ఫ్లోర్ టెస్టింగ్కు అనుమతి ఇవ్వాలా లేదా అనేటువంటి అనేక అంశాలను పరిశీలనలోకి తీసుకున్నట్టు మనకు తెలుస్తోంది. మరి లోక్భవన్లో జరుగుతున్నటువంటి అనేక కీలక పరిణామాలు మరి విజయ్ వైపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? మరిన్ని విషయాలను ఇప్పుడు మనం అనాలిసిస్ చేసి తెలుసుకుందాం. తమిళనాడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు నిజంగా ఒక మరుపురానటువంటి ఎన్నికలుగా మనం అభివర్ణించవచ్చు. ఎందువల్ల అంటే అసలు ద్రవిడ పార్టీలకు ధాటిగా ధీటుగా మరొక పార్టీ రావటం అనేటువంటిది దాదాపు అసంభవంగా అందరూ భావించినటువంటి నేపథ్యంలో, నేతృత్వంలో, సందర్భంలో, సన్నివేశంలో తమిళనాట ఈరోజు టీవీకే పార్టీ ఒక ప్రభంజనం సృష్టించింది అని మనం చెప్పుకోవచ్చు. యాక్టర్ విజయ్ యొక్క నేతృత్వంలో ఆ పార్టీ 108 సీట్లు, దట్ ఫర్ ది వెరీ ఫస్ట్ టైం హి హస్ కంటెస్టెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందువల్ల అంటే తన మొట్టమొదటి ఎలక్షన్లోనే అతి భారీ మెజారిటీతో తాను 2 కాన్స్టిట్యుయెన్సీస్లో ఎక్కడైతే నిలబడ్డారో, పెరంబూర్ అలాగే తిరుచునాపల్లి రెండిట్లో గెలవడమే కాకుండా ఆ పార్టీలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 108 మెంబర్స్ గెలవటం అనేటువంటిది నిజంగానే అదొక పెద్ద చరిత్ర. ముఖ్యంగా మనం చూసాం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ప్రభంజనాలు మనం చూసాం. కానీ తమిళనాడు ఇటువంటిది రావటం మాత్రం దాదాపు ఇంపాసిబుల్ అని మనం చెప్పొచ్చు. మరి 108 సీట్స్ వచ్చినటువంటి విజయ్కి 11 సీట్స్ అక్కడ ఒక గ్యాప్ ఉండటం వల్ల గవర్నర్ని అప్రోచ్ చేసినప్పుడు అక్కడ కొన్ని టెక్నికల్గా అక్కడ ఉన్నటువంటి అంశాలను గవర్నర్ అయినటువంటి రాజేంద్ర ఆర్లేకర్ గారు పరిశీలన చేస్తున్నట్టు మనకు తెలిసింది. సెకండ్ మీటింగ్ కూడా అయింది. కానీ దేర్ ఈజ్ నో అఫీషియల్ కమ్యూనియన్ ఫ్రమ్ ది లోక్ భవన్. మరి ఈ నేపథ్యంలో అసలు గవర్నర్కు ఉన్నటువంటి ఆలోచన విధానం అలాగే రాజ్యాంగబద్ధంగా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అసలు గవర్నర్కి ఏ విధమైనటువంటి పాత్స్ అంటే గవర్నర్ ముందు ఎటువంటి అవకాశాలు ఉంటాయి, పాసిబిలిటీస్ ఉంటాయి అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ పాసిబిలిటీ ఈజ్ అకార్డింగ్ టు సర్కారియా కమిషన్. అదేంటి అంటే ఆ కమిషన్ ప్రకారం ది గవర్నర్ హ్యాస్ టు ఇన్వైట్ ది సింగిల్ లార్జెస్ట్ పార్టీ టు ఫార్మ్ ఏ స్టేబుల్ గవర్నమెంట్ అనేటువంటిది సర్కారియా కమిషన్ యొక్క సమంబోనం అంటే ఎసెన్స్ అని మనం చెప్పవచ్చు. మరి ఆ ప్రకారం మనం చూసినట్టయితే విజయ్ పార్టీ స్టాండ్స్ అస్ ది లార్జెస్ట్ పార్టీ అమాంగ్ ది ఆల్ ద అదర్ పార్టీస్. కాబట్టి గవర్నర్ బై కన్వెన్షన్ అంటే బై న్యాచురల్ రూల్ ఆఫ్ లా అక్కడ గవర్నర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ యొక్క అధినేతగా టీవీకే పార్టీ అధినేత అయినటువంటి విజయ్ని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఫ్లోర్ టెస్ట్కు ఆయన ఒక అవకాశం ఇచ్చేటువంటి ఒక పాసిబిలిటీ ఉంది. మరి గవర్నర్ అక్కడ సంఖ్యాబలం కావలసినటువంటి మ్యాజిక్ ఫిగర్ 118 కావడంతో 118 ఆ ప్రపోజల్స్ తన ముందు చూపిస్తే కానీ అటువంటి డెసిషన్ నేను తీసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పినట్టు మనకు సమాచారం అందుతోంది. కానీ వాట్ ఆర్ ద అదర్ పాసిబిలిటీస్? ఇప్పుడు నిజంగా బై కన్వెన్షన్ సర్కారియా కమిషన్ అయితే గవర్నమెంట్ ఫామ్ చేయడంలో ముఖ్యంగా రాష్ట్రపతి యొక్క ప్రమేయం దాకా వెళ్లకుండా గవర్నర్ కొన్ని నిర్ణయాలు డిస్క్రిషనరీ పవర్స్ అంటారు మరి కాన్స్టిట్యూషన్ ప్రకారం అలా తీసుకునేటువంటి అవకాశాలు ఉంది. కాబట్టి గవర్నర్ కూడా ఆచితూచి స్టేబుల్ గవర్నమెంట్స్ ఈ స్టేట్లో ఉండాలి అంటే ఈ పార్టీ వల్ల నిజంగా మిగతా సభ్యుల్ని చేకూర్చుకునేటువంటి అవకాశం ఉందా? చేకూర్చుకున్న తర్వాత కూడా వాళ్ళ మధ్య విభేదాల వల్ల ఆ పార్టీ మళ్ళీ చీలికలు వచ్చేటువంటి కోalition మధ్య చీలికలు వచ్చేటువంటి అవకాశం ఉందా? ఎందువల్ల అంటే ఒక పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని స్టేబుల్గా కొంతకాలమైనా పరిపాలన చేయాలి అనేటువంటిది కాన్స్టిట్యూషన్ యొక్క రూల్. కాబట్టి గవర్నర్ ఈ అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు చాలా క్షుణ్ణంగా తన యొక్క న్యాయ మండలితో కూడా సంప్రదింపులు చేస్తూ ఉన్నట్టు మనకు సమాచారం. ముఖ్యంగా 108 సీట్స్ ఈజ్ ప్రెటీ క్లోజ్ టు ది మ్యాజిక్ ఫిగర్ ఆఫ్ 118. కానీ ఆ డెఫిసిట్ కూడా ఎలా టీవీకే అధినేత అయినటువంటి విజయ్ పూరింపనున్నారు, అలాగే దాన్ని కన్సాలిడేట్ చేసుకొని ఉన్నారు, ఏ అలయన్స్ పెట్టుకోబోతున్నారు, మరి ఆ అలయన్స్ కూడా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్కు విరుద్ధంగా ఉంటుందా లేక వాటిని రూల్ ఆఫ్ లాను ఫాలో అవుతుందా అనేటువంటి అనేక అంశాలను పరిశీలన చేస్తున్నారు. ఎందువల్ల అంటే ఇక్కడ ముఖ్యంగా విజయ్ చెప్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి 5 సీట్లు అంటే 5 మంది మెంబర్స్ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మామూలుగా డిఎంకే పార్టీ యొక్క ప్రధానమైనటువంటి అలయన్స్ పార్ట్నర్. మరి ఒక ప్రధాన
ప్రతిపక్షం యొక్క కూటమిల నుంచి ఒక సిగ్మెంట్ ఆఫ్ ది పీపుల్ వచ్చి ఒక పార్టీ కానీ ఒక వర్గం కానీ వచ్చి రూలింగ్ పార్టీలోకి చేరవచ్చు అనేటువంటిది ఇప్పుడు ఒక పెద్ద కాన్స్టిట్యూషనల్ డిబేట్గా కూడా ఉంది. ఎందువల్ల అంటే డెఫినెట్లీ డెమోక్రసీ అంటే ఇట్ గివ్స్ దిస్ స్పిరిట్ ఆఫ్ పీపుల్స్ ఎక్స్ప్రెషన్. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఇలా ఆపోజిట్ పార్టీస్గా ఉంటూ అవకాశం వచ్చినప్పుడు ఈ విధంగా స్విచ్ ఓవర్ అనేటువంటిది చేసుకోవచ్చా, మరి దాన్ని ప్రజలు నిజంగా ప్రజల యొక్క అభిమతానికి అది విరుద్ధమా కాదా అనేటువంటి అనేక అంశాలు కూడా మనకున్నాయి. కాబట్టి బై కన్వెన్షన్ ఎలా ఉంటుంది, గవర్నర్ ఏ విధంగా భావిస్తారనేటువంటిది ఫస్ట్ పాసిబిలిటీ. మరి ఇక సెకండ్ పాసిబిలిటీ ఈజ్ అకార్డింగ్ టు పూంచి కమిషన్ అనేటువంటిది. మరి పూంచి కమిషన్ ఏమంటోందంటే గవర్నర్ కెన్ అలో ఫర్ ది పోస్ట్ పోల్ అలయన్స్. మరి దీంట్లో కూడా ఒక వైవిధ్యం ఏంటంటే మామూలుగా ప్రీ పోల్ అలయన్సెస్ మనం చూసాం, అయితే పోస్ట్ పోల్ అలయన్సెస్ ఎప్పుడైతే మ్యాజిక్ ఫిగర్ చేరలేకపోతారో మరి ఆ డెఫిసిట్ను కన్సాలిడేట్ చేసుకోవడానికి, ఆ డెఫిసిట్ను నింపుకోవడానికి అక్కడ మిగతా మెంబర్స్ ఎవరైతే అవసరమో వాళ్ళను డిఫరెంట్ అలయన్సెస్ నుంచి కూడా తీసుకోవచ్చు. అండ్ దే కెన్ స్టిచ్ ఏ కైండ్ ఆఫ్ అలయన్స్, ఒక కోalition పార్టీ తయారు చేసుకోవచ్చు. మరి ఆ కోalition పార్టీని కూడా పూంచ్ కమిషన్ ఏమంటుందంటే గవర్నర్ హ్యాస్ టు జడ్జ్, నిజంగా ఈ కోalition అనేటువంటిది నైతికమేనా, ఇందులో అనైతికమైనటువంటి ఎలిమెంట్స్ ఏవైనా ఉన్నాయా, ఇది అవకాశవాదమైన కోalition, అలాగే ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీసేటువంటి కోalition, అలాగే రాష్ట్రానికి దేశానికి హితం కానటువంటి కోalition. ఎందువల్ల అంటే గవర్నర్ ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే అనేక అంశాలు ఉంటాయండి. జస్ట్ లైక్ దట్ ఈ కెనాట్ టేక్ ద డెసిషన్. ఎందువల్ల అంటే గవర్నర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ డైరెక్టివ్స్. కాబట్టి గవర్నర్ ఈ విధంగా ఆలోచన చేయటం కూడా మంచిదే, ఇది ఒక మంచి సంప్రదాయమే. మరి ఈ సెకండ్ పాసిబిలిటీ ప్రకారం ఇప్పుడు కోalitionలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైనా మనం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఫ్రమ్ డిఎంకే అలయన్స్, అలాగే పట్టాల్ మక్కల్ కక్షి అనేటువంటి పిఎంకే పార్టీ ఉంది, వాటిలో 4 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి మరి 4+5 కలిస్తే ఆల్మోస్ట్ 9 మెంబర్స్ అవుతారు. కాబట్టి ఇక రిమైనింగ్ 2 మెంబర్స్ దే కెన్ డ్రాగ్ ఈదర్ ఫ్రమ్ సిపిఐఎం ఆర్ ఫ్రమ్ సమ్ అదర్ స్మాల్ అలయన్స్. కాబట్టి దట్ విల్ నాట్ బి ఏ బిగ్ ప్రాబ్లం. ఇప్పుడు మేజర్గా 9 మెంబర్స్ వస్తున్నారు. కాబట్టి ఇక్కడ గవర్నర్ యొక్క ఆలోచన ఏంటి అంటే టీవీకే పార్టీకి ప్రతిపక్షంగా ప్రధాన శత్రువులుగా ఈ ఎలక్షన్లో నిలబడినటువంటి వాళ్ళు డిఎంకే, అన్నా డిఎంకే పార్టీ. మరి ఇప్పుడు డిఎంకే పార్టీ నుండి కాంగ్రెస్ అలయన్స్ ఉన్నటువంటి కాంగ్రెస్, అలాగే ఏఐఏడిఎంకేతో అలయన్స్ పార్ట్నర్గా ఉన్నటువంటి పిఎంకే పట్టాల్ మక్కల్ కక్షి, మరి ఈ రెండు కూడా కలిసి మరి విజయ్కి సపోర్ట్ ఇవ్వడం సహేతుకమా కాదా అనేటువంటి ఒక ఫైనర్ పాయింట్ని కూడా వారు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ దిస్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ఒక సెకండ్ పాసిబిలిటీగా మనం తీసుకోవచ్చు. అండ్ ఇఫ్ గవర్నర్ ఈజ్ రియలీ సాటిస్ఫైడ్ ఈ కెన్ గివ్ ద అప్రూవల్. మరి వాట్ ఈస్ ది థర్డ్ పాసిబిలిటీ ఫర్ హిమ్ అంటే దట్స్ కాల్డ్ వెయిట్ అండ్ వాచ్. గవర్నర్ విత్ హిస్ ఇన్హెరెంట్ పవర్స్, ఆయనకున్నటువంటి ఓవర్ రైడింగ్ పవర్స్తో హీ కెన్ స్టాల్ ది ప్రొసీడింగ్స్ ఆఫ్ ఈ ఓత్ టేకింగ్ ఆర్ ఫ్లోర్ టెస్ట్ ఫర్ సమ్ మోర్ టైమ్. అంటే ఈ కెన్ ఒక స్టేట్లో ఈ ప్రమాణ స్వీకారాన్ని కానీ అలాగే ఈ విధంగా ముఖ్యమంత్రి ఏర్పాటును కానీ కొంతకాలం సస్పెన్షన్లో పెట్టగలిగేటువంటి ఒక అధికారంలో ఉంది. ఎందుకంటే ఇఫ్ ఈజ్ నాట్ కన్విన్స్డ్, అక్కడ ఉన్నటువంటి పార్టీస్ అంత సరిగా కోalitionలోకి రాలేకపోతున్నాయి, అక్కడ ఉన్నటువంటి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్స్ని ఏర్పాటు చేయలేకపోతున్నాయంటే డెఫినెట్లీ ఈ కెన్ స్టాల్ ది ఆపరేషన్స్ ఫర్ సమ్ టైమ్. దట్ ఈస్ ది కాన్స్టిట్యూషనల్ పవర్ ఆఫ్ ఎ గవర్నర్. కాబట్టి ఆ వెయిట్ అండ్ వాచ్ అనేటువంటి ఒక ప్రొసీజర్, ఒక పాసిబిలిటీ కూడా అక్కడ ఉంది. మరి దీనిలో హీ కెన్ ఈవెన్ రెఫర్ టు ది ప్రెసిడెంట్. ఇప్పుడు ఆర్టికల్ 356 అని మన కాన్స్టిట్యూషన్లో చాలా క్లియర్గా చెప్తోంది. ఆ ఆర్టికల్ 356 ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే ఇలా ఒక ప్రతిష్టంభన అనేటువంటిది ఒక రాష్ట్రంలో ఉంటుందో వెంటనే గవర్నర్ తన న్యాయమండలితో సలహా సంప్రదింపులు చేయొచ్చు. అలాగే ఈ కెన్ రెఫర్ ఇట్ టు ది ఆనరరీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో. ఎందువల్ల అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది, కాబట్టి మీ యొక్క సూచనలు సలహాలు కూడా మాకు ఇవ్వండి అని అడగచ్చు. మరి ఈ కెన్ టేక్ ద డైరెక్టివ్ ఫ్రమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో. మరి అలా కూడా ఉంది. కాబట్టి ఇన్ ది మీన్ వైల్ ఇక్కడ స్టేట్లో కూడా అనేక రకాలైన పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్కి ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ వింటూనే ఉన్నాం. అసలు తమిళనాడులో విడ్డూరం ఏంటంటే డిఎంకే అండ్ అన్నా డిఎంకే పార్టీలు కూడా కలిసి కోalitionగా వస్తాయా అని. మరి అదంతా ఎలా ఏర్పడుతోందంటే గవర్నర్ ఇచ్చినటువంటి టైం వల్ల, వెయిట్ అండ్ వాచ్ అనేటువంటి ఒక ప్రొసీజర్ వల్ల ఇప్పుడు రాష్ట్రంలో కొత్త కొత్త పాసిబిలిటీస్ వస్తూ ఉన్నాయి.
మరి ద్రవిడ పార్టీల యొక్క ఉద్దేశం కూడా ఎలా ఉంటుందంటే, ద్రవిడేతర పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసే బదులు మనలో అంతర్గత కుమ్ములాటలున్నా, విభేదాలున్నా, సైద్ధాంతికమైనటువంటి ఒక రకమైనటువంటి భేదభావాలున్నా కూడా మనం ఈ సందర్భంలో సమయంలో కలిసి మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక వాదన కూడా ఉంది. కాబట్టి మేబీ దట్ ఈస్ ఆల్సో నౌ ది పాసిబిలిటీస్. ఇక ది ఫైనల్ అండ్ ది అల్టిమేట్, ది ఫోర్త్ పాసిబిలిటీ ఏంటి అంటే ఇంపోజిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్స్ రూల్. మరి ప్రెసిడెంట్స్ రూల్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే గవర్నర్కు ఏ పార్టీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ కానీ, ఏ కోalition కానీ, ఏ కాంబినేషన్ కానీ, ఏ పర్మిటేషన్ కానీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి నిజంగా అక్కడ తగినటువంటి ఒక యోగ్యత కానీ, అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్కు సరి అయినటువంటి న్యాయం చేయలేనటువంటి ఒక స్థితి ఉంది అని కనుక గవర్నర్ అభిప్రాయపడితే ఖచ్చితంగా హీ కెన్ ఇన్వైట్ ది ప్రెసిడెంట్స్ రూల్. ప్రెసిడెంట్ రూల్ ఎప్పుడైతే వస్తుందో దట్ విల్ ఎవెన్చువల్లీ లీడ్ ఫర్ ఏ ఫ్రెష్ ఎలక్షన్. అంటే మళ్ళీ ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది, ప్రజల యొక్క అభిమతాన్ని తీసుకోవాలి, మళ్ళీ ఈ యొక్క డెమోక్రటిక్ ప్రాసెస్ వల్ల మళ్ళీ ఎలక్షన్ వల్ల కొత్త మెంబర్స్ ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ అబౌట్ ది ఫ్రెష్ పోల్ అని మనం చెప్పుకోవచ్చు. ఇలా 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం చూసాం, గవర్నర్ గారిని, రాజేంద్ర ఆర్లేకర్ గారిని విజయ్ గారు రెండోసారి కూడా కలిశారు లోక్ భవన్లో. కలిసినటువంటి నేతృత్వంలో ఆయన అనేక రకాలైనటువంటి ప్రశ్నలు కూడా వేయటం జరిగింది. అంటే 108 మ్యాజిక్ ఫిగర్ కాబట్టి 108కి సంబంధించినటువంటి ఎవిడెన్షియల్ ప్రూఫ్స్ నాకు కావాలి అని వారు అడిగారు. అలాగే మీ డెఫిసిట్ను మీరు ఎలా దాన్ని కంప్లీట్ చేయబోతున్నారు, హౌ ఆర్ యూ గోయింగ్ టు రీచ్ దట్ డెఫిసిట్ అని కూడా వారు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అలాగే ముఖ్యంగా హౌ యు ఆర్ గోయింగ్ టు హోల్డ్ ద డిఫరెంట్ మెంబర్స్ ఆఫ్ ది కోalition. అంటే ఇది చాలా మంచి ప్రశ్న. ఎలా అంటే మనం ఇప్పుడు పార్టీలో ఎలా అయినా 118 కావాలి కాబట్టి ఖచ్చితంగా మనం డిఫరెంట్ గ్రూప్స్ నుంచి మెంబర్స్ని తీసుకొని చేయటం ఒకటైతే, అది నిజంగా అలా చేసినప్పుడు లాంగ్ టర్మ్లో నిలబడుతుందా? ఎందువల్ల అంటే అలా వచ్చినటువంటి మెంబర్స్ వాళ్ళ పార్టీకి లాయల్గా ఉంటారా? ముఖ్యంగా మెజారిటీ ఉన్నటువంటి టీవీకే పార్టీ వీళ్ళందరినీ కలుపుకోవడం వల్ల ప్రజాహితమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలదా? ఎందువల్ల అంటే అంతర్గత కుమ్ములాటలు, విభేదాలు, అలాగే ఒకరిలో ఒకరు మాట్లాడుకోవటాలు, క్రాస్ టాక్స్ ఇవన్నీ కావటం వల్ల గవర్నమెంట్ మైట్ లూజ్ దట్ కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ టు డూ ది డెవలప్మెంటల్ యాక్టివిటీ అని ఒక సిద్ధాంతం ఉంది. కాబట్టి డెఫినెట్లీ డెవలప్మెంట్, ప్రగతి అనేటువంటిది, రాష్ట్ర ప్రగతి అనేటువంటిది ముఖ్యం. కాబట్టి గవర్నర్ ఇవన్నీ కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే అలయన్స్ అనేటువంటిది కూడా అది నిజంగా మన రాజ్యాంగం ప్రకారం చాలా చట్టబద్ధంగా ఉండాలి. అలాగే మనం చూసాం, మనకు ఆర్టికల్ 164లో కూడా ఎలా గవర్నర్ ఒక చీఫ్ మినిస్టర్ని కానీ, మినిస్టర్స్ కానీ ఆయన అపాయింట్ చేయటం, అలాగే మనకు 164లోనే సబ్సెక్షన్స్లో ఎలా అయితే ఓత్ అండ్ సీక్రసీ ఆల్సో ఎలా ఇవ్వటం, అలాగే మనకు ముఖ్యంగా 3rd షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో ముఖ్యంగా ది కాంటెక్స్ట్ అండ్ కంటెంట్ ఆఫ్ ది ఓత్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం ఎవరైనా ఓత్ టేకింగ్ చేయాలి అనేటువంటి ఒక ప్రొవిజన్ కూడా ఉంది. మరి ఇవన్నిటి నేపథ్యంలో తమిళనాడులో ఇప్పుడు అసలు ఏం జరగబోతోంది? విజయ్ పార్టీకి నిజంగా గవర్నర్ గారు అప్రూవల్ ఇస్తారా అంటే నిజంగా పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఎందువల్ల అంటే హీఈస్ వెరీ క్లోజ్ టు 118. కాబట్టి ఫ్లోర్ టెస్ట్ ఇచ్చినా కూడా మామూలుగా స్టిపులేటెడ్ టైం ఎలా ఉంటుందంటే 7 to 15 days, అంటే ఆల్మోస్ట్ 2 weeks టైం అనేటువంటిది ఒక టైం షెడ్యూల్ ఉంటుంది. కాబట్టి అంత లోపల అసెంబ్లీలో ఆయన ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి ఒక కేస్ స్టడీ కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. కర్ణాటకలో ఎస్ఆర్ బొమ్మాయి అనేటువంటి వ్యక్తి, అలాగే యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య ఒక కేసు జరిగింది. దాంట్లో ఎలా ఇప్పుడు మెజారిటీ అనేటువంటిది మనం అసెంబ్లీ ఫ్లోర్లో మనం దాన్ని నిరూపించుకోవాలా, లేకుంటే దాన్ని గవర్నర్ యొక్క చేంబర్స్లో నిరూపించుకోవాలా అనేటువంటి ఒక వాదన వచ్చినప్పుడు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ద మోస్ట్ ఆనరబుల్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఏమని అభిప్రాయపడిందంటే, డెఫినెట్లీ ది మెజారిటీ ఆఫ్ ఎ పార్టీ హ్యాస్ టు బి ప్రూవ్డ్ ఇన్ ది ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ అండ్ నాట్ ఇన్ ది చేంబర్స్ ఆఫ్ ది గవర్నర్. ఎందువల్ల అంటే ప్రజా సంబంధమైనటువంటి అంశం, అలాగే ఇది పార్టీలకు సంబంధించిన అంశం, అలాగే ఇది ఒక లెజిస్లేటివ్ బాడీకి సంబంధించిన అంశం. కాబట్టి అసెంబ్లీ ఫ్లోర్లోనే ఈ మెజారిటీ అనేటువంటిది ప్రూవ్ కావాలి అనేటువంటిది కూడా ఎస్ఆర్ బొమ్మాయి అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994 సుప్రీంకోర్టు కేసులో కూడా చాలా చక్కటి డైరెక్టివ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో డెఫినెట్లీ ది అసెంబ్లీ ఈజ్ గోయింగ్ టు సీ
వెరీ షార్ట్లీ ఇప్పుడు అక్కడ తమిళనాడులో కూడా తమిళనాడు అసెంబ్లీలో వెరీ సూన్ మనకు ఈ విధంగా ఫ్లోర్ టెస్ట్ అనేటువంటిది కూడా జరగచ్చు. అలాగే గవర్నర్ గారు కూడా ఎప్పుడైతే ఈ యొక్క ప్రొవిజన్స్ను అలాగే ఆర్టికల్స్ను కన్సిడర్ చేసి విజయ్ పార్టీ కనుక నిజంగా ఒక స్టేబుల్ గవర్నమెంట్ను ఫామ్ చేయగలదు అని కనుక వారు ఒక అభిప్రాయానికి నిర్ణయానికి కనుక వచ్చినట్టయితే హీ విల్ గివ్ ది అప్రూవల్ అండ్ విత్ దట్ అప్రూవల్ వెంటనే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరగటం, ఆ తర్వాత ఒక స్టిపులేటెడ్ టైంలో ఈ అసెంబ్లీ ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో బల నిరూపణ అంటే 118 ఆ సభ్యులే మా పార్టీకి మద్దతు ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా విజయ్ తెలియచేయాలి, నిరూపించుకోవాలి. ఆ తర్వాత హీ కెన్ స్టార్ట్ ది గవర్నెన్స్. కాబట్టి ఇలా ఒక లెందీ ప్రాసెస్ ఉన్నటువంటి నేపథ్యంలో నౌ వీఆర్ ఇన్ఫ్యాక్ట్ స్టాండింగ్ అట్ ది క్రాస్ రోడ్స్ అని మనం చెప్పొచ్చు. కాబట్టి అందరి ఉత్కంఠ కూడా ఇప్పుడు అందరి యొక్క దృష్టి కూడా లోక్ భవన్ పైనే ఉంది. ఎటువంటి కమ్యూనికేషన్ అక్కడి నుంచి అంటే అఫీషియల్గా ఊహాగానాలు చాలా వస్తున్నాయి, కానీ అఫీషియల్గా గవర్నర్ యొక్క కమ్యూనియన్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయంలో ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అండ్ లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ.